జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో దాడి జరిపిన ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన వారిగా తేలింది. దీంతో భారత ప్రభుత్వం సింధు నదీ జలాలను పాక్కు నిలిపేసింది. పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది. సింధు నదీ జలాలను ఆపితే పాకిస్తాన్ ఎడారయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం. సింధు నది చైనాలోని టిబెట్ పీఠభూమిలో మానస సరోవర్ సరస్సు దగ్గర ప్రారంభమవుతుంది. ఇది హిమాలయాల పర్వతాల గుండా ప్రవహిస్తూ భారత్లోని లడాక్, జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. సింధు నది పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. సింధు నదికి 6 ఉపనదులు ఉన్నాయి. అవి రావి, బియాస్, సట్లెజ్, ఇండస్, జీలం, చీనాబ్. తూర్పు నదులైనటువంటి రావి, బియాస్, సట్లెజ్లపై భారత్కు హక్కు ఉంది. పశ్చిమ నదులైనటువంటి ఇండస్, జీలం, చినాబ్లపై పాక్కు హక్కు ఉంది. 1960లో ప్రపంచ బ్యాంకు మద్దతుతో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. పాక్లో ప్రవహించే ఉపనదులకు నీరు వెళ్లాలంటే భారత్ నుంచే వెళ్లాలి. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడిలో అమాయక ప్రజలు 26 మంది చనిపోయారు. దీంతో భారత సర్కార్ కఠిన నిర్ణయం తీసుకొని సింధు నదీ జలాలను ఆపేస్తున్నామని ప్రకటించింది. 1960 ఒప్పందానికి రామ్ తెలిపింది. పాక్ వెళ్లే నీటిని అడ్డుకొని భారత్లో ప్రవహిస్తున్న సింధు నదిపై కొత్త ఆనకట్టలను కట్టి వాటిని జమ్మూ కాశ్మీర్లోని ప్రాంతాలకు అందివ్వాలని భారత్ ప్లాన్ చేస్తోంది. పాక్కు నీరు ఆపితే ముఖ్యంగా పాక్లోని పంజాబ్, సింధు రాష్ట్రాలకు చాలా కష్టమవుతుంది. పాక్లో దాదాపు సగ భూభాగంలో పంటలకు, తాగునీటికి సింధు నది జలాలే ఆధారం. విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.